శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఆశ ఆశ పాశం అంటారు కదా. ఆశ ఏమిటి, కోరిక ఏమిటి, ఈ రెండింటికి తేడా ఏమన్నా ఉందా అని చెప్పేసి మనం చూద్దాం. ఇవాళ ఒక సంస్కృతంలో ఒక శ్లోకం ఉందండి. ఆశయా బద్ధయా లోకే కర్మణా బహుచింతయా ఆయుక్షీణం నయానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. దీని అర్థం ఏంటంటే, ఆశయా బద్ధయా లోకే, ఈ లోకమంతా కూడా ఆశతో బద్ధమై ఉన్నదట. బద్ధం అంటే కట్టుబడి ఉండటం. ఆశ అంటే ఒక హోప్ అండి. తెలుగులో, ఇంగ్లీష్లో హోప్ అంటారు కదా మనం. ఆశ అనేది మనిషిని ముందుకి నడిపిస్తుంది. రేపు ఏదో అవుతుంది, మనకేదో సమస్యల్లో ఉన్నాం, రేపది పోతుంది ఆ సమస్య. ఒక వ్యాధి ఉంది, రేపటికి తగ్గిపోతుంది. ఇట్లా మనం ఏదో ఒక కోరిక కోసం ఎదురు చూస్తాం, రేపది తీరుతుంది. ఇట్లా ఈ ఆశ అనేది అది అవుతుంది అనేటువంటి కోణంలో మనిషిని ముందుకు నడిపిస్తుంది అన్నమాట. కోరికకి ఆశకి తేడా ఏంటంటే, కోరిక అనేది మనిషిని కట్టిపడేస్తుంది. అంటే ఏంటంటే, ఒక తీరిందాకా కూడా అది మనిషిని ఇక దానికి తోచదంటారు కదా. ఇక దాని మీదే మనం ఎట్లా దాన్ని సాధించాలి అనేటువంటి దాని మీద అక్కడ స్తంభింపజేస్తుంది మనిషిని ఆ కోరిక. అంటే ఆ ఆలోచన దగ్గర ఆశ అనేది ముందుకు నడిపిస్తుంది. బాగానే ఉంది, ఇది అవుతుంది, అదో హోపు, అట్లా ముందుకు నడుస్తాడనమాట. అయితే కోరిక అనేది కట్టిపడేస్తుంది మనిషిని. ఆ కోరిక ముందు కోరిక కలుగుతుంది. ఆ కోరిక దాన్ని తీరాలి, అది తీర్చుకోవాలి అనేటువంటి ఒక గట్టి ఇది ఎప్పుడు వస్తుందంటే, ఆ ఊహ వల్ల. ఊహ అంటే ఇప్పుడు ఒక కారు కొనుక్కోవాలి. ఆ కారు కొనుక్కుంటే నేను ఆ కారులో ఉంటాను, ఆ కారులో లాంగ్ డ్రైవ్స్కి వెళ్తాను, ఆ కారు అంత బాగుంటుంది, దానికి ఇంటీరియర్స్ ఇట్లా ఉంటాయి, అదంతా ఊహల్లో దాన్ని అనుభవిస్తూ ఉంటాడనమాట మనిషి. అనుభవించి ఆ కోరికని తీర్చుకోవాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఇక దాని మీదే ఉంటారనమాట కొంతమంది. అది తీవ్రంగా ఉందనుకోండి, ఇక దాన్ని ఎట్లా సాధించాలి, దాన్ని ఎట్లా తీర్చుకోవాలి ఆ కోరికని అనేటువంటి దీంట్లో, ఆ బంధంలో అట్లా చిక్కుకుపోతాడనమాట. అది ఆశ ఏంటంటే, అవుతుంది, అది దాన్ని తీర్చుకుంటాను, దాన్ని ఎప్పటికైనా నేను సాధించుకుంటాను అనేటువంటి ఒక హోప్తో ముందుకు నడుస్తూ ఉంటాడు. ఇవి ఈ ఊహకి, కోరికకి, ఆశకి ఈ తేడాలన్నమాట. అయితే ఇవి మూడు కూడా మనిషిని బంధించి ఈ యొక్క జీవితంలో నడిపిస్తూ ఉంటాయన్నమాట. అది ఈ శ్లోకంలో చెప్పింది అదే. ఆశయా బద్ధయా లోకే కర్మణా బహుచింతయా. ఇప్పుడు ఒక ఆశ కానివ్వండి, ఒక కోరిక కానివ్వండి కలిగిందనుకోండి, ఏదో ఒకటి మనకి చేయాలిగా, దానికోసం అవి తీర్చుకోవాలంటే మనిషి ఏదో ఒక పని చేయాలి కదా. ఆ చేసినందువల్ల ఫలితాలు వస్తాయి. ఆ ఫలితం వల్ల మనిషి చింత, అది మంచిగా ఉంటే సరే ఉంది, లేదనుకోండి అది అవ్వలేదు, ఇది రాలేదు, డబ్బు సంపాదించలేదు, ఆ పదవి రాలేదు, ఈ సంపద పోయింది, ఇట్లా ఇవన్నీ రకరకాలుగా మనిషిని బాధిస్తూ ఉంటాయి అన్నమాట. ఆయుక్షీణం నయానాతి. అయ్యా, నువ్వు ఇవన్నీ ఈ కోరికలు, ఆశలు వీటితోనే తిరుగుతూ ఉంటావు, నీ ఆయుర్దాయం ఏమన్నా తగ్గిపోతూ ఉంటుంది, వయసు పెరుగుతుంది, ఆయుర్దాయం తగ్గిపోతుంది. మరి నువ్వు దీని గురించి ఆలోచించుకోవట్లేదు. ఎంతసేపు మనం కోరికలు, ఈ ఆశలు, అది ఇది ఇది వీటితోనే సరిపోతూ ఉంటుంది. మరి చూడు, ఆయుక్షీణం నయానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. జాగ్రత్త అంటే, చూడు నాయనా, ఆశలతోనూ ఈ కోరికలతోనూ బద్ధుడై ఉన్నావు, ఆయుర్దాయం తగ్గిపోతుంది. మరి నువ్వు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఎంతసేపు వీటితోనే నువ్వు కాలక్షేపం చేస్తావా? జాగ్రత్తగా ఉండు. జాగ్రత్త అంటే కేర్ఫుల్ కాదండి, స్పృహతో ఉండు. ఇట్లా నాకు ఒక రోజు గడిచిందంటే మళ్ళీ తిరిగి రాదు. మరి నేను ఈ చక్రబంధంలో నేను ఇట్లా చేసుకుంటూ ఉన్నాను, ఇంకా నేను సాధించాల్సింది, చేయాల్సింది ఏమైనా ఉన్నాయా అనేది ఆలోచించుకుంటూ స్పృహతో ఉండు అని చెప్పేసి చెప్పడం అనమాట. స్పృహతో ఉండి ఏం చేయాలి? మనిషికి 4 పురుషార్థాలు చెప్పారండి. ధర్మార్థ కామ మోక్షాలు. ఇందులో ముందు ధర్మం గురించి చెప్పారు. ధర్మ మార్గంలో
ధర్మయుక్తమైనటువంటి పనులు చేస్తూ ఆ ధర్మం ద్వారా నువ్వు అర్థం సంపాదించు, డబ్బు. దాని ద్వారా నీ కోరికల్ని తీర్చుకో. అక్కడికి 3 అయిపోయినాయి. ధర్మం, అర్థం, కామం. పరమపురుషార్థం మోక్షం. ఎంతసేపు నువ్వు ఈ సంసార జీవితంలో ఈ బంధంలో ఉండడం కాదు. దీని మీద మనకి మనిషి జన్మ వచ్చిందంటే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు కదా. అటువంటి దుర్లభమైనటువంటి మనిషి జన్మ వచ్చింది నీకు. మరి ఇప్పుడు కనుక నువ్వు ముక్తి కనుక దీన్ని ఆలోచించుకోకపోతే ఈ జన్మలో ఇక మళ్ళీ ఎట్లాంటి జన్మ వస్తుందో, మరి దాంట్లో నీకు మనిషి జన్మగా నరజన్మ ఉంటుందో ఉండదో. మరి ఆ ముక్తి సాధించుకునే మార్గం కేవలం మనిషికే ఉంటుంది. అందుకే దుర్లభం అన్నారు. మనిషికి వివేకం ఉంటుంది కదా, బుద్ధి. అందువల్ల అది ఉన్నప్పుడే నువ్వు ఆ ముక్తి గురించి ఆలోచించాలి. లేకపోతే పునరపి మరణం, పునరపి జననం, పునరపి జనని జఠరే శయనం అన్నారు శంకరాచార్యుల వారు. పుడుతూ ఉంటావు, మళ్ళీ చచ్చిపోతూ ఉంటావు, మళ్ళీ పుడుతూ ఉంటావు. ఎందుకు జన్మ వస్తుంది? ఈ యొక్క కర్మ ఏదైతే చేస్తుంటావో ఆ కర్మ ఫలితం అనుభవించడానికి మనిషి జన్మ ఎత్తాలి. కర్మ, జన్మ, ఆ యొక్క బంధంలో చక్రంలో తిరుగుతూ ఉంటాడట మనిషి. అందువల్ల దీని నుంచి నువ్వు ముక్తిని సాధిస్తే అప్పుడు నీకు మళ్ళీ ఈ యొక్క జన్మ కర్మ లేకుండా మనిషి మోక్షాన్ని పొందాలి అని చెప్పేసి పరమ పురుషార్థం యొక్క అర్థం అన్నమాట. అందువల్ల దానికోసం నువ్వు కొంచెం టైము స్పెండ్ చేసి కొంత ఉన్న సమయంలో కొంత భగవన్నామస్మరణానికి, ఆ ముక్తి సాధించేటువంటి మార్గానికి కొంత నీకు అట్టిపెట్టుకొని ఈ కామం, ఈ యొక్క కోరికలు, ఆశలు ఇవన్నీ తీర్చుకోవడానికి జన్మంతా కూడా దాని మీదే ఉండకుండా కొంత ముక్తి మార్గంలో పయనించు అని చెప్పేసి చెప్పడం కోసం ఈ శ్లోకం చెప్పారు. అందువల్ల ప్రతి నిమిషం కూడా వృధా చేయకుండా మనం ఏం సాధించాలి అనేటువంటి స్పృహ కలిగి ముందుకు నడవండి అని చెప్పేసి చెప్పడం కోసం ఈ శ్లోకాన్ని మన వాళ్ళు చెప్పారు. ఇది గమనించి కొంత భక్తి మార్గం, ముక్తి మార్గం, వైరాగ్యం, కొంచెం జ్ఞాన సంపద ఇవన్నీ కూడా మన జీవితంలో భాగం చేసుకుంటే జీవితం అనుకున్నటువంటి దాన్ని సాధించుకోవడానికి మనకి కుదురుతుంది. ఇది గమనించగలరు. స్వస్తి.